పెడుతున్నప్పుడు, పెరుగు వేసుకుంటున్నప్పుడు చేయి కడుక్కునే తర్వాత యాపిల్ అమ్మాయి యాపిల్ అమ్మాయి యాపిల్ అమ్మాయి యాపిల్ పళ్ళు అమ్మేదానిలాగా. మాకు తెలీదా ఆ మాత్రం ఆవిడ సేవకు చేసుకోవాలని? చిచ్చి, ఏ బతుకు, రెస్ట్ అనేది లేకుండా పోదు, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. అత్తగారి సేవలో నేను భోజనం చేసి ఇంకా గంట కూడా కాలేదు, అప్పుడే ఇదిగో యాపిల్ పండు కోడలు అని అంటోంది. నాకు కాదు ఈ పండు, మా అత్తగారికే. మా అత్తగారైనా అందరిలాంటి అత్తగారిలా కాదు, కొంచెం మంచిదే. ఆరళ్ళు గట్రా పెద్దగా పెట్టదు, కానీ సేవలు చేయించుకుంటూనే ఉంటుంది. నా పెళ్ళై ఇలా సంవత్సరం గడిచిందో లేదో టపీమని మా అత్తగారికి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, మంటలు మొదలైపోయాయి. నాకెక్కడో డౌట్ అండి, ఆవిడ కావాలని యాక్ట్ చేస్తోంది, నిజంగా అంత నొప్పులేవు లేవు. బాగా దిట్టంగా బలంగా జొన్న రొట్టెలు అవి తినుకుంటూ బాగానే ఉంది నా చేయించుకొని. ఇదిగో చేసిన నాకే చేతులు అరిగిపోయేలా కందిపోతున్నాయి. ఇంటిల్లి పాతికి ఇలా సేవ చేసి వంట చేసి మా అత్తగారికి ఎప్పటికప్పుడు సేవలు చేస్తూ, అబ్బా నా గురించి నేను పట్టించుకోక చూడండి, ఐఎమ్ జస్ట్ 35. నాకు తెలుసు మీరు నాకు 45 ఏళ్ళు అనుకుంటారని, కానీ కాదు. ఎంత 15 నుండి 16 ఇలా పడగానే పెళ్లి చేశారు నాకు. పెళ్లి కాగానే మా అబ్బాయి అమ్మాయి పుట్టుకొచ్చేసారు. అది నా తప్ప? ఆవిడకైతే 85 ఏళ్ళు, షీస్ 85. ఆ నూలు చీరలు అవి కట్టుకుంటుంది. సిల్క్ చీరల్లో బాగుంటుందా అండి? మనలో మన మాట చెప్పడం కోసం చెప్తున్నాను నేను. క్రేప్ శారీస్ ఆవిడకి సెట్ అవుతాయా? నూలు చీరలు కట్టుకుంటుంది. అదే నూలు చీరలు నన్ను కట్టుకోమంటుందండి. అదేమంటే 2 పిల్లల తల్లిని అంటుంది. అయితే ఏంటండి సో వాటంట? నా ఫ్రెండ్స్ బతుకులే హాయ్, చెరో 25 చెరో 30 వచ్చాక పెళ్లి చేసుకున్నారు. ఇదిగో మొన్న మా ఫ్రెండ్కి ఈ మధ్యనే డెలివరీ అయ్యింది. దాని డెలివరీకి నేను నా టీనేజ్ డాక్టర్తో వెళ్ళేసి వచ్చాను. వాళ్ళేమో బ్యూటీ పార్లర్ గట్టా వెళ్తే వాళ్ళకి ఇంకొకటి సేవలు చేస్తారు, నేనేమో రోజంతా మా అత్తగారికి సేవలు చేయాలి. మన మాట దేవుడికి పూజ చేసుకొని దీపం పెట్టుకొని ఏదైనా స్తోత్రం చదువుకోవాలంటే అందుకు కావాల్సిన పూలు సామాను అంతా ఎవరు చేసుకోవాలి? మనం పూజ చేస్తున్నామంటే మనకి మనమే సిద్ధం చేసుకోవాలి. కానీ కాదు, ఈవిడ పూజ చేయాలంటే ఆ కుందిలో ఒత్తేసి నూనెసి కూడా నేనే పెట్టాలి. నా పూజ నేను చేసి ఈవిడ పూజకి అన్ని కావాల్సినవి నేనే పెట్టి ఆవిడొచ్చి ఇలా స్టైల్గా దీపం వెలిగిస్తుంది, దండం పెట్టుకుంటుంది. ఇంకంతే. అప్పటి నుంచి సేవ చేయించుకోవడమే పని. పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు. పొద్దున కాఫీ ఒక 2 సార్లు తాగుతుందా, టిఫిన్ తింటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో ఫ్రూట్ అంటుంది, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం ఏదో ఒక రకం చేస్తే ఊరుకోదండి. ఏ బిర్యానీయో చేత కాకపోతే చేసేస్తాం కదా. పప్పు ఉండాలి, కూర ఉండాలి, చారు ఉండాలి, గడ్డ పెరుగు ఉండాలి, దీనికి సరిపడా నెయ్యి ఉండాలి, మధ్యలో వడియాలు. ఆ పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయి, పెట్టుడు పళ్ళు కాదు, ఒరిజినల్ పళ్ళే అని నా డౌట్. 75-80 ఇయర్స్ వచ్చిన అలా ఉంది. అవును మరి, ఆవిడకి సేవలు చేసిన నేనేమో ఇలా ఉన్నాను, ఆవిడ వాళ్ళ అలా దృఢంగా ఉంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఫ్రూట్ సెషన్ వేరే, ఆ తర్వాత మళ్ళీ స్నాక్స్ సెషన్ వేరే, నైట్ డిన్నర్ సెషన్ వేరే, జొన్న రొట్టెలు. ఎంత కష్టం మనలో మాట చెప్పడం కోసం చెప్తున్నా, పెద్దగా ఏం చేయించుకోదు కానీ ఇదిగో ఇవే. ఆ జొన్న రొట్టెలు చేయడం ఎంత కష్టం అండి. 4 తింటుందండి, 4 తింటుంది జొన్న రొట్టెలు. ఎట్లా అరిగిస్తుందో ఏంటో. చెయ్యాలంటే ఒకటి చేయాలంటేనే నాకు ఇది ఉంటుంది కదా, 4 తింటుంది. మళ్ళీ ఎంతో ఇంత గ్లాసుడు పాలు తాగుతుంది. మధ్యలో మధ్యలో వీక్లీ 2 రాగి జావలు తాగుతుంది. సీత ఎవరితో మాటలు? అమ్మో, అత్తగారి సేవలో నేను ఇలా తరించిపోతూనే ఉన్నాను. అయినా చెప్పుకుంటే మరి సిగ్గుగా ఉంటుంది, కానీ నాకు హనీమూన్ అనేది తీరని కోరికగానే మిగిలిపోయిందండి. అంటే హనీమూన్ అవ్వడానికి పిల్లలు పుట్టడానికి సంబంధం లేదనుకోండి, అయినా పెళ్ళైన తర్వాత అచ్చట ముచ్చట తీర్చుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా. అప్పుడు నాకు 15 క్రాస్ జస్ట్ 16 అండి. ఇంకెలా ఉంటుంది చెప్పండి. దానికి తోడు మా వారు హనీమూన్ కని మేము నవంబర్లో పెళ్లి చేసుకున్నాం కదా, డిసెంబర్లో హనీమూన్కి తీసుకెళ్లేందుకు సిమ్లా ఇంకా డార్జిలింగ్కి టికెట్స్ బుక్ చేశారండి. ఆ చలిలో చల్లగా వెళ్దాం అనుకున్నారు, కానీ మా అత్తగారే చలి జ్వరం తెచ్చుకుంది. అంతే, అప్పుడు ఆగిపోయింది హనీమూన్.
అయినా కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏంటో నా తలరాత. ఎప్పుడు చూసినా నన్ను కంట్రోల్ చేద్దామనే. ఎప్పుడు నేను ఆన్లైన్లో ఓపెన్ చేసి ఏ కుర్తా ఇలా చూస్తూ ఉంటే చాలు, ఏమిటి ఆ పిగిలిపోయిన బట్టలు వేసుకుంటావు, చీర కట్టుకో చీర కట్టుకో చీర కట్టుకో అని చంపేస్తుందండి. నాకు చెప్పిన టైం జస్ట్ 35 years ఓల్డ్ అండి. ఇప్పటి నుంచే నేను చీరలు అలవాటు చేసుకుంటే ఎట్లా? ఇది ఇప్పటి రామాయణం కాదు, నా పెళ్ళైనప్పటి నుంచి ఉన్న రామాయణం. అయ్యో రామ. మా అత్తగారికే ఈ యాపిల్ స్కాయ్, ఇంకెవరికో అనుకోకండి. రోజు తినే యాపిల్ పండు అయినా, రోజు తాగే జ్యూస్ అయినా, కాఫీ అయినా, అన్నమైనా సరే ఇదిగో ఇలా నీట్గా ప్లేట్లలో బౌలలలో అట్లా పెట్టి సర్వ్ చేసి దానికి స్పూన్ వేసి కథా కమామిషు చేసి ఆ మాస్టర్ చెఫ్లో చూపిస్తూ ఉంటారే అలా చేయాలన్నమాట, ఆ కుకరీ షోలలాగా. లేకపోతే ఏంటో ఈ ఇంటి పనమ్మాయికైనా మంచి కంచంలో పెడతారు, నా మొహాన్ని ఇలా పడేశారు అనుకుంటూ ఉంటుందండి. మా అత్తగారి గొప్పతనం ఏంటో చెప్పనా, ఏ తిట్టు కూడా ఆవిడ డైరెక్ట్గా తిట్టదు. ఎవరిని తిట్టాలన్నా కూడా ఆవిడ డైరెక్ట్గా అనదు. మా బుడ్డదానికి ఇష్టమని మొన్న మాల్కి ఎక్కడో పోయిందిట, అప్పుడు తెచ్చుకుంది కోతి బొమ్మ. అయినా తెచ్చుకోక ఈ కోతి బొమ్మే తెచ్చుకోవాలా, ఏ అమ్మవారి బొమ్మ తెచ్చుకోవచ్చు కదా. అప్పటి నుంచి నా మీద ఏ కోపం వచ్చినా, నన్ను ఏ మాట అనాలన్నా ఇదిగో ఈ కోతిని ఇలా మధ్యలో కూర్చోబెట్టి కోతి ముండ అని తిడుతుందండి. ఇది పడేసి కుక్క బొమ్మ తెచ్చారనుకోండి, అప్పుడు కుక్క బుడ్డ ఉంటుందేమో. నా రాధ, నా పెళ్ళికి ముందు మా నాన్నగారు అనేవారు, సినిమా యాక్టర్ రాధలాగా నువ్వు ఉంటావే అని. ఎక్కడ పెళ్ళైన తర్వాత పంది, కుక్క, కోతి, గుర్రం, నక్క వీటన్నిటి రూపాలు నేనైన దుస్థితి. అంటే మిగతా అందరు అత్తగారులాగా అంత చెడ్డదేం కాదండి మా అత్తగారు, మంచిదే. కానీ కొంచెమే పిచ్చిది. అయ్యో కింద పడిపోయిందా, చూడలేదు కదా. ఏ తిన్నా బతికేస్తుందా, కట్టేస్తుంది. మా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కూడా ఫ్రీడమ్గా నన్ను వెళ్ళనివ్వదండి. ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలు, ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్ళావు, ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు, ఏంటా రాజకార్యాలు, ఏంటా మాటలు, ఎవరి గురించి చెప్తున్నావు అని ఒకటే నసా సోద. మా ఫ్రెండ్స్ అందరూ కిట్టి పార్టీల్లో ఈ టైంలో బిజీగా ఉంటే ఇదిగో అత్తగారి సేవలో ఇలా నేను 24/7 బిజీ అండి. ఎప్పుడు నా మీదనే కంట్రోల్. నేను 2 పిల్లల తల్లినైనా నన్ను మాత్రం కూరలో ఉప్పు కారం తక్కువైంది లేదా ఎక్కువైంది, అన్నం ఎక్కువ ఉడికింది లేదా తక్కువ ఉడికింది, ఇలాంటి పాయింట్స్ మీద కూడా అసహ్యంగా అందరి ముందు తిడుతూ ఉంటుందండి ఇండైరెక్ట్గా మా అత్తగారు. మహానుభావురాలు. ఆవిడ ఎప్పుడు మా మామయ్య దగ్గరికి పైకి వెళ్తుందో, ఎప్పుడు నాకు ఈ సేవల నుంచి నేను బంధ విముక్తురాలు అవుతానో, ఇది జరిగేదెప్పుడు, నేను ఫ్రీగా ఉండేదెప్పుడు. హుషు. అయినా మా అత్తగారు మరీ అంత చెడ్డది కాదండి. చెప్తును కదా, ఆ సుభద్ర వాళ్ళ అత్తగారి మధ్య దాని మీద చేయి కూడా వాడుతోందట. ఈవిడే నయం, పెళ్ళి ఇన్నేళ్ళైనా ఇండైరెక్ట్గా తిట్లతోటి సరిపెట్టింది. ఆయన అత్తగారంటే ఎలా ఉండాలి చెప్పండి, ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. పుట్టింటి నుంచి పుట్టిల్లు వదిలి అత్త ఇంట్లో కొత్త వారి మధ్య అడుగు పెడుతుంటే తల్లి కూడా గుర్తుకు రానంత ప్రేమగా చూసుకోవాలి. నాకు పూట మా వాళ్ళు ఎంత గుర్తొస్తారో తెలుసా. అమ్మా పైకి పోలేదు కదా మా అమ్మ. అమ్మా సీత, మా అత్తగారు పిలుస్తుంది, వస్తున్నానే. అమ్మయ్యా, ఈ పూటకు అత్తగారి సేవ ముగిసింది. సీత, ఈరోజు యాపిల్ ముక్కలుగా తినాలనిపించడం లేదు, కొంచెం జ్యూస్ చేసి తీసుకొచ్చి నా మొహాన కొట్టమ్మా. సీత కష్టాలు సీతకని మిగచ్చుగా రాయిలాగా ఉండ్రాళ్ళు కూడా నమిలిందండి మన వినాయక చవితి అప్పుడు. యాపిల్ ముక్కలు తింటే జ్యూస్ కావాలా? మహానుభావురాలు, అత్తగారి సేవలో నేను కంటిన్యూస్. కోతి బుడ్డ అంటుందా?